హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి మనకి జాబ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, మనకి జాబ్స్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బిఎస్ఎఫ్ అంటే బోర్డు సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి, అంటే మనకి ఇండియాలో బోర్డర్లోని సెక్యూరిటీగా మనకి జాబ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ ఇటువంటి అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించింది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2025 కానిస్టేబుల్ ట్రాన్స్మెన్గా 3588 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో మనం పూర్తి డీటెయిల్స్గా డేట్ వచ్చేసేసి జూలై 22వ తారీఖు నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. మనకు అప్లికేషన్ పెట్టుకోవాలంటే జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు వరకు నైట్ 11:59 వరకు ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రం 100 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్కి నిల్లు, అంటే ఏమీ ఉండదు. పేమెంట్ మోడ్ వచ్చి ఆన్లైన్లోనూ మనకు పేమెంట్ మోడ్ చేయాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 24/8/2025 నాటికి మనకి 25 సంవత్సరాలు పైబడి ఉండకూడదు, 18 సంవత్సరాలు లోపు ఉండకూడదు. ఈ మధ్యలోనే ఉన్నట్టయితే వాళ్ళు మాత్రమే యాజ్ పర్ అప్లికేషన్ రూల్స్ ప్రకారం దీనికి క్వాలిఫై అవుతారు. శాలరీ వచ్చేసి పే మ్యాట్రిక్స్ లెవెల్ 3గా పే స్కేల్ వచ్చి 21,700 నుంచి 69,100 వరకు వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంప్లాయీస్కి మాత్రం టైం టు టైం అనేది శాలరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి టైం టు టైం అనేది శాలరీ వేస్తారు. క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలంటే కానిస్టేబుల్ కార్పెంటర్, కానిస్టేబుల్ ప్లంబర్, కానిస్టేబుల్ పెయింటర్, కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్, కానిస్టేబుల్ పంప్ ఆపరేటర్, ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి మనకి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలన్నమాట. ఐటీఐ 2 years సర్టిఫికేట్ అనేది కన్ఫామ్గా గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీరు వొకేషనల్లో చేసినట్లయితే ఐటీఐ అనేది 1 year అనేది ఎక్స్పీరియన్స్, వీటిల్లో మనకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కార్పెంటరు, ప్లంబరు, పెయింటరు, ఎలక్ట్రీషియన్, ఆపరేటర్గా 1 year ఎక్స్పీరియన్స్ ఉండైతే వొకేషనల్ గ్రూప్లో మనకి ఐటీఐ చేసి ఉండొచ్చు. కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ మెయిల్ వచ్చేసి 3,406 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ ట్రాన్స్మెన్ ఫీమేల్ వచ్చేసి 182 పోస్టులు అనేవి ఉన్నాయి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలంటే ఈ నోటిఫికేషన్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాగా నోటిఫికేషన్లు అన్నీ ఇలాగ రిలీజ్ అవుతుంది. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్లకు సంబంధించి ఏమేమి అర్హత, మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది, తర్వాత మనకి ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్గా ఇలాగ ఇవ్వడం అనేది జరుగుతుంది. హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, ఫీమేల్ వాళ్ళకి హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, మెయిల్ వారికి ఎంత ఉండాలి అనేది ఇలాగ క్లియర్గా ఉంటుంది. దీంట్లో మన ప్రతి ఒక్కటి ఈ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను ఇది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది మీరు క్లిక్ చేస్తే మనకి ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ ఇక్కడ మనం అప్లికేషన్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ స్టెప్ ఓటీఆర్గా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగా ఆన్లైన్లోకి వచ్చేసి రిజిస్టర్ అయితే ఇలా క్లిక్ చేసినట్లయితే తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఇలాగ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం మొబైల్ నెంబర్ వచ్చేసి, ఈమెయిల్ అడ్రస్ ఇలాగ మొత్తం క్లిక్ చేసి ఈ ఓటీపీ వచ్చింది. ఈ ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ అవుతారు. మీరు తర్వాత పేమెంట్ మోడ్ కూడా థర్డ్ స్టెప్ నెక్స్ట్ వచ్చింది అనమాట. దీంట్లో పేమెంట్ మోడ్ అనేది ఇలాగ ఓపెన్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చింది. అప్పుడు పేమెంట్ మోడ్ కట్టుకోవచ్చు. ఈ లింక్ అనేది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. http://rec.bsf.gov.in ఈ వెబ్సైట్ది నేను లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది క్లిక్ చేస్తే ఇవన్నీ ఓపెన్ అవుతుంది. మీరు ఇలాగ అప్లికేషన్ అనేవి పూర్తిగా పెట్టుకోవచ్చు. మనకు బిఎస్ఎఫ్ జాబ్స్ గురించి డీటెయిల్గా మొత్తం క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లకు సంబంధించిన మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరికొంతమంది చేరుతుంది. మన ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.